హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షావేరెడ్డి అఫీషియల్. ఏందక్క వీడియో మొదలు పెట్టగానే పిండి జల్లిస్తున్నారు అంటారేమో. అవునండి, నేనైతే కజ్జాయాలు చేస్తున్నాను అనమాట. అందుకోసం అయితే బియ్యాన్ని 1 డే ఫుల్ నానబెట్టేసి దాన్ని కాస్త తడిగా ఉన్నట్లే మిక్సీకి వేసేసాను అనమాట. దాన్ని జల్లించి చూడండి, ఈ విధంగా ఒక సైడ్ కని పెట్టాలన్నమాట. పిండి ఆరిపోతే కజ్జాయాలు సరిగా రావన్నమాట. అందుకోసమని వేసి అయితే ఉంచేసాను అనమాట. అలాగే కజ్జాయాల్లోకి వేయడానికైతే పచ్చి కొబ్బరి తురుము అయితే రెడీ చేశాను. దీన్ని కొంతమంది కొబ్బరి బూరెలని కూడా అంటారండి, మేమైతే కజ్జాయాలు అంటామన్నమాట. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇన్ని రోజులైతే మా అత్తగారు రెడీ చేసి ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట. ఈసారి నేను వరమహాలక్ష్మి పండగకి నేనే చేయాలని చెప్పి ముందే ఇలాంటి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశాను. ముందుగా చూడండి, 2 గ్లాసులు రైస్ నానేసాను కాబట్టి ఆ పిండి కూడా 2.5 కప్ మాత్రమే తీసుకున్నాను. అందుకోసమని 2.5 కప్పు బెల్లం వేసాను. మేము కాస్త స్వీట్ ఎక్కువ తింటాంలేండి, అందుకోసమని అలా వేసాను అన్నమాట. సో బెల్లాన్ని పొడి చేసేసి ఇలా చిన్న కప్పు నీళ్ళు వేసేసి పాకం తీస్తున్నాను. చూడండి, నేను ఒకసారి చూశానన్నమాట, ఇది మా అత్తగారు చేసేది, అందుకోసమని నేనే ఈసారి ట్రై చేస్తున్నాను. చూడండి పాకము ఎలా వచ్చేసిందో. ఈ పాకం వచ్చింది లేదు అని తెలిసేదానికి ఒక చిన్న గ్లాస్లోకి వాటర్ తీసుకొని ఈ వచ్చిన పాకాన్ని ఆ గ్లాస్లో వేస్తే ఉంటగా రావాలన్నమాట. సో అప్పటికైతే మనకి పాకం రెడీ అయిపోయిందనమాట. అప్పుడు కాస్త కొబ్బరి వేసేసి బాగా కలయబెట్టాలన్నమాట. ఇది ఒక మంచి అరోమా స్మెల్ వస్తుందన్నమాట, గమ్మని. అప్పుడైతే దించేసి మనము పిండి వేయడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే కొబ్బరి వేసేసి కలబెట్టుకుంటున్నాను అనమాట. సో కొంతమంది కొబ్బరి ఇలానూ వేస్తారండి, కొంతమంది దించిన తర్వాత కూడా వేసుకుంటారు. కానీ ఇలా వేస్తే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, కొబ్బరి వేసిన తర్వాత ఇలా ఉంది, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఆ స్మెల్ వచ్చినప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. దించేసుకున్న తర్వాత ఈ పిండి వేసేటప్పుడు కరెక్ట్గా ఒకరు అవసరం పడతారనమాట. ఒకరు వేస్తూ ఉండాలి, ఒకరు కలిపెడుతూ ఉండాలి. ఉండలు అయితే కట్టకూడదు అనమాట. ఈ కొబ్బరి వేసినప్పుడు కూడా అంతే, బాగా చూడండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేనైతే యాలక్కి కూడా యాడ్ చేసుకుంటానండి. యాలక్కి యాడ్ చేసుకొని నేనైతే దీన్ని బాగా ఇది చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా అయిన తర్వాత దించేసుకోవడమే. చూడండి, నేను ఇప్పుడు కలిపెట్టేసేసి బాగా కలిపెడుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటుతుందనమాట. ఇంకోటి ఏమంటే కజ్జాయాలు చేసేకి అడుగు మందంగా ఉండే పాత్ర అయితే తీసుకోవాలన్నమాట, ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే నేను కలిపెట్టేస్తున్నాను, మా పాప అయితే వేస్తుందనమాట. ఇలాగా కొద్దిగా పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఎంత బాగా కలిపితే ఉండలేకుండా అంత బాగుంటుందన్నమాట. సో చూడండి, నేనైతే ఇలా కలికేస్తున్నాను బాగా. చూడండి, మా పాప వేస్తుంది, నేను కలిపెట్టేస్తున్నాను అనమాట. ఇది చేసుకోవడము కాస్త ఈజీనేనండి, కాకపోతే ఇద్దరు ఉండాలన్నమాట. ఒక్కరిది చేసుకోవడం అంటే కాస్త కష్టం అవుతుంది, కష్టమే కాబట్టి ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుందన్నమాట. చూడండి, నేనైతే ఇప్పుడు కొద్దిగా చేశానన్నమాట ట్రయల్, కానీ బాగా వచ్చిందనే చెప్పచ్చు. పాకం కూడా బాగా వచ్చింది. మా పిల్లలు వేస్తూ వేస్తూ ఫుల్ అంతా పాత్ర మీద కూడా వేసేసారనమాట. పాపకైతే కజ్జాయాలంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. వీటిని కొంతమంది అరిసెలు అని కూడా అంటారనమాట. సో నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నందుకు నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎలా వస్తుందా అని. మా పాపనైతే టెన్షన్ పెట్టేసి మరి నీట్గా వేయి అని తల తినేసానమాట. మా పాప అయితే ఒక దశలో, అమ్మ మమ్మల్ని తిట్టే ప్రోగ్రామ్ ఏమన్నా ఫిక్స్ అయ్యావా, లేదా కజ్జాయాలు చేయాలనుకుంటున్నావా అని అడిగేసిందనమాట. సో అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదండి, అందుకోసమని కాస్త టెన్షన్గా ఎలా అయితేనేమండి చేసేసానమాట సక్సెస్ఫుల్లీగా. సో చాలా నీట్గా బాగా వచ్చిందని చెప్పచ్చు. దీన్ని బాగా కలిపేసిన తర్వాత
క్లాత్ తీసుకునేసేసి పాత్రకి బాగా కట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచేయాలన్నమాట. 1 అవర్ 2 అవర్స్ అయిన తర్వాత మనము కజ్జాయాలు అయితే వేసేసుకోవచ్చండి. నేను కట్టి పెట్టేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందనమాట. సో చూడండి 2 అవర్స్ తర్వాత నేను ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. ఆయిల్ పెట్టేసి వేసేసాను. ఫస్ట్ టైం ట్రై చేసిన సూపర్గా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.